సైదాపురం మండలంలోని చాగరం రాజుపాలెం గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు మండలంలోని అన్ని పంచాయతీలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పశు వైద్య అధికారి బొడ్డు ప్రసాద్ అన్నారు. అలాగే ఆవులు, జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశుశాఖ సహాయకులు అనంతకుమార్, యాస్మిన్ భాను, చందుప్రియ, పద్మావతి, పద్మ, సునీల్ వర్మ, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. నమస్కారం అండి. పశుసంవర్ధక శాఖ తరఫున సైదాపురం మండలం నుంచి 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన ఈ నెల 20 తారీఖు నుంచి ఈ నెలాఖరు 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకి ప్రభుత్వం వారు మందులు కూడా సప్లై చేశారు. అంటే ప్రతి గ్రామంలో మనకున్న అన్ని పంచాయతీల్లో 3 టీంలు వేసుకొని ఆ టీంల వైజ్గా ఉదయాన్నే వెళ్ళేసి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం. అందులో హెల్త్ క్యాంప్స్లో ముఖ్యంగా ఏంటంటే చూడి పశువులు పరీక్ష చేయడం, మరియు పెద్ద పశువులకి మరియు దూడలకి నట్టల నివారణ మందు. ఎందుకంటే నట్టల నివారణ కడుపులో రకరకాల మేతలు వేస్తుంటాయి కాబట్టి కడుపులో సరిగా ఉండదు కాబట్టి ఆ నట్టల నివారణ మందు వేస్తారనుకోండి. ఆ నట్టల నివారణ మందు వేసినప్పుడు కడుపు క్లియర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వేస్తాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కడుపులో ఎరిగిపోవాలి రచించడానికి కోసంగా ఆ ప్రోగ్రామ్ డివార్మింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. అన్నిటికీ ఇంతకుముందు మామూలుగా ఏంటంటే గొర్రెలకి, మేకలకు మాత్రం ఇచ్చేవాళ్ళు నట్టల నివారణ మందులు. ఇప్పుడు పెద్ద పశువులు కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మనం మండలంలో 20 నుంచి క్యాంపులు జరుగుతున్నాయి. ఈరోజు వరకు 3 టీంలు. ఈ 3 టీంలలో కూడా చాలా బాగా జరుగుతున్నాయి. వాస్తవానికి అయితే రైతులు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా ముఖ్యంగా గేదెల రైతులు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు, ఎందుకంటే పాలించేది వాటి మీద ఎక్కువ జీవనాధారం ఉంది కాబట్టి రైతులకి, పంటల తర్వాత పాడి పంట అంటారు కాబట్టి రైతులు కూడా బాగా వస్తున్నారు ఈ క్యాంపులకి. మందులు కూడా గవర్నమెంట్ వాళ్ళు మనం ఫ్రీగా చేస్తున్నాము. అన్ని ఉచితంగా సప్లై చేయబడ్డాయి. ఇవాళ కూడా కొన్ని మందులు మనకి సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ యొక్క శిబిరాలని టీమ్స్ వైజ్ మీకు చెప్పుకున్నాము. మీ గ్రామాలను ఏహెచ్ఎల్ టచ్ చేస్తారనుకోండి, వాళ్ళు చెప్తారు మీకు. ప్రతి విలేజ్లో క్యాంప్ ఉంటుంది. రేపు కూడా క్యాంపులు ఉన్నాయి. రేపు వచ్చి మన ఏరియాలో కుంపాడు ఒకటి, పాలు రాజుపాలెం, ఇంకా ఇటువైపు కలిసేడు దగ్గర దేవాలయం అనమాట. మొత్తానికి ఈ పశు ఆరోగ్య శిబిరాల వల్ల మంచి స్పందన వస్తుంది. ఈ గతంలో మనం జన్మభూమి క్యాంపుల్లో ఈ హెల్త్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. దాని తర్వాత అప్పటి నుంచి మనం విలేజ్ లెవెల్లో క్యాంపులు పెట్టింది ఎప్పుడు లేదు. ఈ క్యాంపుల వల్ల ప్రజలంతా బాగా హర్షిస్తున్నారు. ఈ యొక్క అవకాశం కల్పించడానికి ప్రభుత్వం వారికి మరియు అందరు గ్రామాల రైతులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.